మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నా రాజా పుంగనూరు. దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన సరస వెంకట నారాయణ భట్టి ఈ రోజు ఇక్కడ మండలంలోని ఆలయాల్లో దర్శించుకున్నారు. ఏమంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ఆయన సొంత ఊరు కావడం ఇక్కడ విశేషం. ఆయన ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి ఆయన సొంత పొలం దగ్గర ఉన్నటువంటి నాగరాలను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఆయన సొంత మండలము, అందులోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో ప్రజలందరూ ఆయన చూసేందుకు దండోపదండలుగా ఆలయాల వద్దకు చేరుకున్నారు. తొలుత ఆయన చెడుగుట్లపల్లి రోడ్డు మార్గంలో గల నాగలరాలను కుటుంబ సభ్యులతో వెళ్లి అక్కడ నాగలరాలకు అభిషేకించి అనంతరం మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, బోయకొండ గంగమ్మ ఆలయాలను ఆయన సందర్శించారు. మన సొంత గ్రామానికి చెందినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మన గ్రామంలో సంచరిస్తున్నారని అనగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన చూసేందుకు ఆసక్తి చూపారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులతో ఇక్కడ అందరితోనూ సొంత మనుషులతో గడిపి శివాలయం పక్కనే వారి సొంత ఇల్లు ఉంది. ఆ సొంత ఇల్లు కూడా విక్రయించారు. అయితే అక్కడే ఆయన పుట్టి పెరగడం, అదేవిధంగా చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఆయన ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడం అందరికీ విశేషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినప్పటికీ ఆయన ప్రజలతో మమేకమై అందరితోనూ అక్క అమ్మ అంటూ వారితో వెళ్ళడం అందరికీ ముచ్చటగా అనిపించింది. అంతేకాకుండా తమ పిల్లలకు ఇక్కడే మేము పుట్టి పెరిగామంటూ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఏ విధంగా ప్రదర్శనలు చేయాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ విధమైన శాసనాలు ఉన్నాయనేటువంటి ఆసక్తిగా వారికి చెప్పడం అందరినీ మంత్రముగ్ధులు చేసింది. మనం చౌడేపల్లి పట్టణానికి చెందిన వ్యక్తి కావడం అనేది అందరూ గర్వకారణంగా చెప్పుకున్నారు.